ఇక్కడ 4 వరుసలు ఉన్నాయి. ప్రతి వరుసలో 15 కాయిన్స్ ఉంచాము. ఓసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈరోజు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈరోజు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు 4 వరుసల్లోనూ ఒక్కొక్క కాయిన్ యాడ్ చేస్తే ఖచ్చితంగా 16 కాయిన్స్ వస్తాయి. రావాలి కూడా. ఈ రోలో కూడా ఒక కాయిన్ని యాడ్ చేద్దాం. ఈ రోలో కూడా ఒక కాయిన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు కాయిన్ ప్లేస్ మార్చినప్పుడు కాయిన్ కౌంట్ వాల్యూ అనేది 1 మైనస్ అవుతుంది. దానివల్ల 16 బదులు 15 మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా కౌంట్ ఉంటుంది. అదే 4 కాయిన్స్ మాయమైనట్లుగా అనుకుందాం. ఇప్పుడు ప్రతి రో కౌంట్ చేసి 4 కాయిన్స్ మాయమైనాయా లేదా కన్ఫర్మ్ చేసుకుందాం. 15. నెక్స్ట్ ఈ రో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్ ఈ రో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్ ఈ రో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 4 కాయిన్స్ మాయమైనాయి. ఇది ఎట్లా సాధ్యమైంది అన్నది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. మీరు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్లో కాయిన్స్ను ఉంచి ఒక లైన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లైన్లో ఒక కాయిన్ ఉంచినప్పుడు ఆ లైన్లో 16 కౌంట్ వస్తోంది. అప్పుడు కార్నర్లో ఉన్న ఈ కాయిన్లోంచి ఒక కాయిన్ తీసి పక్కకు జరపండి. అప్పుడు ఈ రోలో పెరుగుతుంది కదా అని డౌట్ పడకండి. ఎందుకంటే కార్నర్లో ఉన్న ఈ కాయిన్ ప్లేస్ మారినప్పుడు 1 మైనస్ అవుతుంది. ఎందుకంటే మనం కార్నర్స్ని 2 సైడ్స్ కౌంట్ చేస్తున్నాము.